హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వీట్ సురేష్. ఈరోజైతే పంచదార చిలకలు, పంచదారతోనే పంచదార చిలకలు ఏ విధంగా చేయాలో మీకు ఈరోజు అయితే చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. పాకం అయితే పెట్టుకున్నాను నేను. చిలకలు వైట్గా రావాలంటే ఫిల్టర్ వాటర్ అయితే వేసుకోవాలండి. మినరల్ వాటర్ పాకంలో. ఇవ్వండి, ఇవి చూస్తున్నారు కదా, ఈ చిలకలు అచ్చులు అంటారండి. చిలక షేపులో చెక్కి మనకి ఈ లోకల్లో ఎక్కడ దొరకవండి. ఏలేశ్వరం నుంచి తయారు చేసి తీసుకురావాలి. చిలకలు అచ్చులు అంటారండి. వీటిని చెక్కతో ఉంటాయండి. వీటిని ఒక సెట్గా తయారు చేయాలన్నమాట. చూశారు కదా, ఈ కన్నాల్లో అయితే మనం పాకం వేసుకోవాలండి. ఈ సెట్ ప్రత్యేకంగా 10 చిలకలు అయితే వస్తాయండి. ఎలాగైతే చూశారు కదండి, ఇలాంటి సెట్లు 10 సెట్లు పెడతామన్నమాట అండి. ఒక ట్రిప్కి 100 చిలకలు అయితే వస్తాయండి. మీరు చూద్దరు కానీ ఎలా చేస్తానో ఏంటన్నది. చూశారు కదండి, పాకం అయితే చిక్కబడింది, దగ్గర పడుతుంది, మరుగుతుంది బాగా. ఇప్పుడు పాకం దెబ్బ తెలుసుకోవడం ఎలా చూపిస్తాను చూడండి. ఇలా ఆరిపోతున్నాయి.
ఇవ్వండి ఫ్రెండ్స్, చూశారు కదా చిలకల తయారీ విధానం. ఎంతో అందంగా ఉండే పంచదార చిలకలు, పంచదారతోనే చేసే పంచదార చిలకలు. ఇవి మన గోదావరి జిల్లాలో అయితే శుభకార్యాలకు ఎక్కువైతే ఉపయోగిస్తారండి. ప్లీజ్